ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ దిగ్వేదిక. ఏపాన్యషుభీర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారత రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. భారతదేశంలో పాతవ అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభకు 20 సభ్యులను పంపుతుంది. దీనివల్ల రాష్ట్రం కిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ పార్టీలకు కీలకమైన యుద్ధ భూమిగా మారింది. దాని సంజ్ఞాపరమైన ప్రాముఖ్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యం తరచుగా విస్తృత జాతీయ పోకడ్లు మరియు శక్తి గతిశీలతను ప్రతిబింబిస్తుంది. రాష్ట్రం బలమైన నాయకత్వం మరియు రాజకీయంగా అవగాహననున్న జనాభాను కలిగి ఉంది. ఇది రాజకీయ పరిశీలకులకు ఒక ఆకర్షణీయమైన కేస్ స్టడీగా మారింది. రాజకీయ దృశ్యం యొక్క అస్త్ర స్వభావం కారణంగా రాబోయేలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి గెలుపొందాలని చూస్తోంది. అయితే ఈ పంచికౌసలో ఓట్మి తర్వాత తిరిగి పోటీలోకి దిగుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నుండి వారికి గట్టి పోటీ ఎదురవుతోంది. సంక్లిష్టతకు తోరు నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఉంది. ఇది కింగ్ మేకర్ గా కీలక పాత్ర పోషించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం జాతీయ రాజకీయాలపై గణనీయమైన కీలక ఆటగాళ్లు, వ్యూహాలు మరియు కూట్ములు. ఈ పంచికౌసన్ ఎన్నికల్లో ప్రజాదరణ పొందిన విజయంపై వైఎస్ఆర్సీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి తన సంక్షేమ పథకాలు మరియు ప్రజాదరణ పొందిన చర్యలపై ఆధారపడుతోంది. రైతులు, మహిళలు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు నేరుగా నగదు బదిలీతో సహా అనేక సంక్షేమ పథకాలను పార్టీ అమలు చేసింది. ఈ పథకాలు లబ్ధిదారులలో గణనీయమైన మద్దతును పొందాయి. ఇది వైఎస్ఆర్సీపీకి ఓట్లుగా మారే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ఆర్థికను నిర్వహించడంలో మరియు అవినీతి ఆరోపణలకు సంబంధించి పార్టీకి వ్యతిరేకత ఎదురవుతోంది. మరోవైపు టీడీపీ అధికార వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుని కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని ఆశిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎత్తి చూపుతోంది. టీడీపీ తన ప్రచారాన్ని అభివృద్ధి, ఉద్యోగ సృష్టి మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ హామీలపై కేంద్రీకరిస్తోంది. తన అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి టీడీపీ జేఎస్పీతో పొత్తు పెట్టుకుంది. యువతలో పవన్ కళ్యాణ్ కరిష్మా మరియు ప్రజాదరణను ఉపయోగించుకోవాలని ఆశిస్తోంది. జేఎస్పీ రెండు ప్రధాన పార్టీల సంధియాబలు లేకపోయినా కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. పార్టీకి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో గణనీయమైన మద్దతు ఉంది మరియు అనేక నియోజకవర్గాలలో ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రశాంత్ కిషోర్ ప్రవేశం ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న దృశ్యానికి మరింత ఆసక్తిని జోడించింది. తన వ్యూహాత్మక చతురత మరియు డేటా ఆధారిత విధానానికి పేరుగాంచిన కిషోర్ ప్రమేయం ఎన్నికల ప్రచారంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. అతను గతంలో ఈక్వాన్స్ బోధలో టీడీపీతో కలిసి పనిచేశారు మరియు వారి విజయంలో కీలక పాత్ర పోషించాడని నమ్ముతారు. అయితే కిషోర్ ప్రస్తుత నియామకం అతన్ని వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తుంది. విధేయతలో ఈ బదలావం అనుమానాలను లేవనెత్తింది మరియు ఎన్నికల ఫలితంపై అతని సంభావిత పం గురించి వ్యాహగనాలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని అర్థం చేసుకోవడం, అతని వ్యూహాత్మక ఆలోచనతో కలిపి టీడీపీ జేఎస్పీ కూటమిని ఎదుర్కోవడంలో వైఎస్ఆర్సీపీకి అమూల్యమానదిగా నిరూపించవచ్చు. కిషోర్ ప్రమేయం కేవలం వ్యూహరచనకు మించినది. ప్రభుత్వ విజయాలను హైలైట్ చేయడం మరియు ప్రతిపక్ష విమర్శలను ఎదుర్కోవడంపై దృష్టి సారించి వైఎస్ఆర్సీపీ ప్రచారక ఖండాన్ని రూపొందించడంలో అతను చురుకుగా పాల్గొంటున్నారు. అజరుల ఎంపిక మరియు పార్టీ ప్రచార వ్యూహం రూపకల్పనలో కూడా అతను కీలక పాత్ర పోషిస్తున్నారని నమ్ముతారు. మతతలతో వైఎస్ఆర్సీపీ సంబంధాన్ని బలోపేతం చేయడం మరియు దాని ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంపై అతని ప్రయత్నాలు దృష్టి సారించాయి. అయితే ప్రజా అభిప్రాయం మరియు ఒపీనియన్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. పోల్స్ ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే అవి మతదాలలో నిలవు మానసిక స్థితి యొక్క స్నాప్ షాట్ ను అందిస్తాయి మరియు రాజకీయ గాలులు ఏ దిశలో వీస్తున్నాయో సూచిస్తాయి. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కొన్ని పోటీని అంచనా వేస్తుండగా మరికొన్ని అధికార వైఎస్ఆర్సీపీకి శుభంగా విజయం సాధిస్తుందని సూచిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు నిర్వహించిన పోల్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ ఆధిక్యతను కొనసాగిస్తోంది. ప్రధానంగా
దాని సంక్షేమ పక్కాల ప్రజాదరణ కారణంగా ఈ పోల్స్ ఈ పక్కాల లబ్ధిదారులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీకి విశ్వాసపాత్రంగా ఉన్నారని సూచిస్తున్నాయి. సామాజిక సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ దృష్టి మరియు అణగారిన వర్గాలకు ఒక పార్టీగా తన్ను తాను చిత్రీకరించుకునే ప్రయత్నాలు మతాతలలో గణనీయమైన వర్గానికి ప్రతిధ్వనిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇతర పోల్స్ టీడీపీ జేజేపీ కూటమి మైదానాన్ని సాధిస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఆర్థిక రంగంలో ప్రభుత్వ వైఫల్యాలు మరియు అవినీతి ఆరోపణలపై దృష్టి సారించి ప్రతిపక్ష ప్రచారం జనాభాలోని కొన్ని వర్గాలలో ఆకర్షణను పొందుతోంది ఈ పోల్స్ సూచిస్తున్నాయి. టీడీపీ యొక్క కసాం ఈ పాని ఇస్పిమ్సి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జాతీయ స్థాయిలో గణనీయమైన చిక్కులను కలిగి ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ విజయం కేంద్రంలోని అధికార ప్రభుత్వ స్థానాన్ని బలోపేతం చేస్తుంది మరియు జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని పెంచుతుంది. జగన్మోహన్ రెడ్డిని జాతీయ రాజకీయాల్లో కీలక ఆటగాడిగా స్థిరపరుస్తుంది. జాతీయ కథనాలు మరియు కూటమును రూపొందించడంలో అతనికి మరింత ప్రముఖ పాత్రను ఇస్తుంది. మరోవైపు టీడీపీ జేఎస్పీ కూటమి గెలుపు కేంద్రంలోని అధికార పార్టీకి హినండే అవుతుంది మరియు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష శక్తులను ప్రోత్సహించవచ్చు. వచ్చే ఊహాత్మక కూటములు ఏర్పరచుకోవడం ద్వారా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలను విజయవంతంగా సమాలు చేయగలవని ఇది ప్రదర్శిస్తుంది. ఈ ఫలితం ఈ పని ఆశపర్ సార్వత్రిక ఎన్నికల ముందు కూటముల ఏర్పాటు మరియు అధికార సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఫలితాన్ని ఏమన్నప్పటికీ ఈ పని పరిసరికే ఎన్నికలకు ముందు జరిగే ఇతర రాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అవలంబించే వ్యూహాలను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత జాతీయ మానసిక పరిధి మరియు జాతీయ రాజకీయాల యొక్క సంభావ్య గమనాన్ని అంతుచులను అంచే పోకిడలు మరియు నమూనాల కోసం ఫలితాలను నిశ్చితంగా విశ్లేషిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని రాబోయే సంవత్సరాల్లో రూపుదిద్దుతుంది. ఇది